మనకి ఇప్పుడు మొన్న మే 2024లో జరిగిన 1 year పేపర్లో బెటర్మెంట్ అండ్ సప్లిమెంటరీ పేపర్లో 2 మార్క్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 1 year సెట్లో వచ్చింది కదా అది. ఫస్ట్ దాంట్లో మనకి ఏమి ఇచ్చాడు, ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 5/6, 5/4, 5/3 అండ్ 5/2 అన్నాడు కదా. అండ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి సర్జెక్షన్ అన్నాడు. అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాజ్ ఎక్స్ అన్నాడు. దెన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి అని అడిగాడు. మనకు ఇప్పుడు ఏమన్నాడు, ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి సర్జెక్షన్ అన్నాడు. ఇప్పుడు బి కనుక్కోవడానికి మనం ఏం చేయాలంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో ఈ పెట్టుకోవాలి మనం. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 5/6, ఎఫ్ ఆఫ్ 5/4, ఎఫ్ ఆఫ్ 5/3 అండ్ ఎఫ్ ఆఫ్ 5/2 కట్టుకోవాలి మనం. ఇప్పుడు అంటే మనకు కాజ్ వాల్యూస్ తెలుసు కదా, అదే ఇన్ కేస్ మర్చిపోయినా మనం రాసుకోవచ్చు. ఫస్ట్ సైన్ వాల్యూస్ తెలుసు కదా మనకి, ఫస్ట్ రాసుకుంటే సైన్ దగ్గర ముందు మనం రాసుకుంటే 0, 30, 45, 60, 90. ఇన్ కేస్ గుర్తుంటే డైరెక్ట్ రాసుకోవచ్చు, ఇది కంపల్సరీ కాదు. 0, 1/2, 1/√2, √3/2, 1. ఇప్పుడు ఈ కాజ్గా అయితే మనం తెలిసిందే కదా, ఇలా రివర్స్లో వస్తాం. 1, √3/2, 1/√2, 1/2, 0. ఇప్పుడు మామూలుగా ఏం చేయాలంటే మనం నెక్స్ట్ స్టెప్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, ఎఫ్ ఆఫ్ 5/6 ఈజ్ ఈక్వల్ టు కాస్ 5/6 ఈజ్ ఈక్వల్ టు √3/2. అలా 1, 2, 3 అలా ఈ 5 రాసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది మనకి, ఇది ఆన్సర్ అవుతుంది. 1, √3/2, 1/√2, 1/2, 0. ఇది వచ్చేసరికి మనకి లాస్ట్లో ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాడు మనకి, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ 1/√1 - x². దీనికి మనకి డొమైన్ కనుక్కోమన్నాడు. ఇది ఎలా ఉంది, 1/√ f(x)లో ఉంది. దానికి డొమైన్ ఏంటి, f(x) ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఇది మనకి ఇప్పుడు ఎక్కడ డిఫైన్ అవుతుంది, 1 - x² ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఇప్పుడు ఇది మనకి మనం మైనస్తో మల్టిప్లై చేసుకుంటే x² - 1 ఈ గ్రేటర్ దాన్ అప్పుడు ఏమవుతుంది, లెస్ దాన్ 0 అవుతుంది. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, ఇవన్నీ రాసుకోవచ్చు, 1² అని రాసుకోవచ్చు కదా. అప్పుడు ఇది a² - b² ఫామ్లో ఉంది. మనకి ఫార్మ్ ఏంటి, a + b ఇంటూ a - b. సో x+1 ఇంటూ x - 1 ఈజ్ లెస్ దాన్ 0. ఈ ప్లస్ నేను రాయొచ్చు, మైనస్ ఆఫ్ మైనస్ కింద రాయొచ్చు కదా. x - ఆఫ్ -1, x - 1 ఈజ్ లెస్ దాన్ 0. మనకి ఇది ఎలా ఫామ్లో ఉంది, ఏ ఫామ్లో ఉంది, x - ఆల్ఫా ఇంటూ x - బీటా ఈజ్ లెస్ దాన్ 0లా ఉంది. అప్పుడు మనకి దాని ఫార్ములా ఏంటి, x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఆల్ఫా కామా బీటా, లేదంటే వేవికర్ మెథడ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. మనకి సింపుల్ ఫార్ములాలో అయిపోతుంది కదా. ఇప్పుడు మనకి ఏంటిది ఆన్సర్, x బిలాంగ్స్ టు ఆల్ఫా వచ్చేసరికి -1, బీటా వచ్చేసరికి 1. మనకి ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటుంది, ఆల్ఫా ఏది బీటా ఏది అని. చిన్న నెంబర్ వచ్చేసరికి ఆల్ఫా, పెద్ద నెంబర్ వచ్చేసరికి బీటా. ఓకే, ఇప్పుడు దీని డొమైన్ ఏంటి, -1, 1 ఓపెన్ ఇంటర్వెల్. థర్డ్ క్వశ్చన్లో వాడు ఏమన్నాడు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఏంటది, 2, 4, -1, k అన్నాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడు, a² ఈజ్ ఈక్వల్ టు 0 అని మెన్షన్ చేశాడు. ఏం అడిగాడు క్వశ్చన్లో, k ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. ఓకే, a² ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు కదా. ఇప్పుడు మనం a² కడదాం. a² ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ a కదా, ఈజ్ ఈక్వల్ టు 2, 4, -1, k. 2, 4, -1, k. మనకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ తెలుసు కదా. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. ఇప్పుడు మొదటితే a² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 4, 4 ఇంటూ -1 -4. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలం, 2 ఇంటూ 4 8, 4 into k 4k plus 4k. Second row
ఫస్ట్ కాలం, -1 into 2 -2, k into -1 -k. సెకండ్ రో సెకండ్ కాలం, -1 into 4 -4, k into k k². దీన్ని వాల్యూ ఆడు ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు కదా, ఈక్వల్ టు 0 అన్నాడు. a² ఈజ్ ఈక్వల్ టు 4 - 4 అంతా 0, 8 + 4k -2 - k k² - 4 -4 + k² k² - 4 అని ఉంటుంది కదా, ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు కదా వాడు. అంటే ఈ మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి వాల్యూ 0కి ఈక్వల్. దీంట్లో ఏదో దాన్ని తీసుకుని, ఇదంటే ఆల్రెడీ 0 అయిపోయింది, ఈ మూడిట్లో ఏదో దాన్ని తీసుకుని ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేది. నాకు సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నా. -2 - k ఈజ్ ఈక్వల్ టు 0. ఈ -k అడ్డే పంపిస్తే +k, -2 ఈజ్ ఈక్వల్ టు k. k వాల్యూ వస్తుంది కదా మనకి -2. ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు, డిఫైన్ ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అండ్ ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ అని చెప్పి ఒక మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు కదా. ఆ మ్యాట్రిక్స్ ఏంటి, 1 3 -5, 2 -1 5, 2 0 1. ఆడిచ్చిన మ్యాట్రిక్స్ ఇది. దీన్ని మనం సపోజ్ ఏ అనుకుందాం. ఫస్ట్ వాడు దీన్ని ట్రేస్ ఫైండ్ అవుట్ చేయకుండా ముందు ఒక క్వశ్చన్ అడిగాడు, డిఫైన్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నాడు. అంటే ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్కి మనం డెఫినేషన్ రాయాలి. ఆ డెఫినేషన్ ఏంటి మనకి, ద సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఓకే, ది సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ 1 + -1 + 1 1 - 1 + 1 +1 - 1 క్యాన్సిల్, ఇంకేం మిగిలింది ఆన్సర్ 1. దేర్ఫోర్ ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ 1. ఓకే, ఇది వచ్చేసరికి మనకు ఫోర్త్ క్వశ్చన్ అయిందనమాట. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నాడు వాడు, ఇఫ్ a bar ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, 2i + 5j + k, 2i + 5j + k. ఓకే, b బార్ ఏమన్నాడు, 4i + mj + nk, 4i + mj + nk. ఫైండ్ m, n అన్నాడు. ఇంకోటి ఏం ఇచ్చాడు వాడు, ఏ బార్ అండ్ బి బార్ ఆర్ కొలీనియర్ వెక్టర్స్ అని మెన్షన్ చేసాడు. ఈ వెక్టర్స్ ఉండవంట కొలీనియర్ వెక్టర్స్ అంట. ఇప్పుడు ఆ కొలీనియారిటీని మనం కండిషన్ తీసుకుని ఈ m ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీన్ని a1i + b1j + c1kతో కంపేర్ చేస్తే a1 ఎంత 2, b1 ఎంత 5, c1 ఎంత 1. ఇప్పుడు ఈ కింద దాన్ని b బార్ని a2i + b2j + c2kతో కంపేర్ చేస్తే a2 ఎంత 4, b2 ఎంత m, c2 ఎంత n. మనకి ఇప్పుడు కొలీనియారిటీ కండిషన్ ఏంటి, a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. a1/a2 ఎంత 2/4, 2/4 అంటే ఎంత 1/2 కదా, 2 2 4 కదా, క్యాన్సిల్ అవుతుంది కదా. 1/2 is equal to b1/b2 ఎంత 5/m is equal to 1/n అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే 1/2 is equal to 5/m కదా, క్రాస్ మల్టిప్లై చేయండి. m into 1 అంటే ఎంత m, 5 into 2 10, m is equal to 10 వస్తుంది మనకి. ఇప్పుడు ఈ రెండింటిని కాకుండా ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుందాం, క్రాస్ మల్టిప్లై. n into 1 n, 1 into 2 2, n is equal to 2 వచ్చింది. ఇప్పుడు మనకి m వాల్యూ 10, n వాల్యూ 2 అన్నమాట. సిక్స్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు వాడు, ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 0 0 0. దీన్ని మనం సపోజ్ ఏ అనుకుందాం, లేదా అనుకోకపోయినా పర్లేదు. 0 5 0,
అండ్ 2 0 1. క్వశ్చన్ సరిగ్గా చదవాలి. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అని చెప్పి ఈ 3 పాయింట్స్ ఇచ్చాడు మనకి దేర్ఫోర్ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ దీస్ 3 పాయింట్స్ ఏమవుతుంది, r bar is equal to 1 minus t minus s into a bar plus tb bar plus sc bar. కొంతమంది sb bar plus tc bar అని వెక్టర్స్ మార్చుకుంటారు. ఇక్కడ కూడా 1 minus s minus t అని రాసుకోవచ్చు, పర్లేదు. స్కేలార్ అది మనకి ఏదైనా పర్లేదు. అది ఇప్పుడు మనం వీటిని వెక్టర్ ఫామ్లో రాసుకుంటే ఇది ఏ బార్, ఇది బి బార్, ఇది సి బార్ అనుకుంటే ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0i ప్లస్ 0j ప్లస్ 0k అవుతుంది. అలాగే బి బార్ ఏమవుతుంది, ఐకే లేవు 5j అవుతుంది. సి బార్ ఏమవుతుంది, 2i ప్లస్ k అవుతుంది. ఇది జస్ట్ ఇది అర్థం కావడం కోసం రాశాను, డైరెక్ట్ రాసుకోవచ్చు. దేర్ఫోర్ వెక్టర్ ఈక్వేషన్ ఏమవుతుంది, r బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ t మైనస్ s ఇంటూ ఏ బార్ ఎంత 0i ప్లస్ 0j ప్లస్ 0k 1 మైనస్ t మైనస్ s ఇంటూ ఏ బార్ ప్లస్ t ఇంటూ బి బార్ ఎంత ఐకే లేవు కదా, అంటే ఇంకో స్టెప్ వేద్దాం. 0i ప్లస్ 5j ప్లస్ 0k ప్లస్ ఎస్సి బార్. ఈ స్టెప్ కింద వెళ్దాం. సి బార్ అంతే 2i ప్లస్ 0j ప్లస్ 1k బార్ అంటే k బార్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం 0 0 0 ఉన్నాయి కదా, సో 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి ఇది మెన్షన్ చేయని అవసరం లేదు మనం. r బార్ ఈజ్ ఈక్వల్ టు ఇవి రెండు జీరోలే, 5 ఇంటూ t 5t j బార్ ప్లస్ ఎస్ ఇంటూ ఈ జే జీరో కాబట్టి మెన్షన్ చేయాలి, మెన్షన్ చేయాల్సిన పనిలే. 2i ప్లస్ కే 5t j బార్ ప్లస్ ఎస్ ఇంటూ 2i ప్లస్ కే. ఓకేనా, అది వచ్చేసరికి మనకు వెక్టర్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు వాడు, ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి వెక్టర్ ఈక్వల్ ఇచ్చాడు, ఇంకో బి బార్ అని చెప్పి వెక్టర్ ఇచ్చాడు. ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని ప్రూవ్ చేయమన్నాడు. చేద్దాం. 7th క్వశ్చన్ అది. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు వాడు, ఐ ప్లస్ 2j మైనస్ 3k, ఐ ప్లస్ 2j మైనస్ 3k. బి బార్ ఏమి ఇచ్చాడు, 3i మైనస్ j ప్లస్ 2k, 3i మైనస్ j ప్లస్ 2k. ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి ఆర్ పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ మనం ఏ ప్లస్ బి కట్టుకుందాం. ఏ ప్లస్ బి అంటే ఎంత, ఈ రెండింటిని యాడ్ చేయండి. ఐ ప్లస్ 3i 4i ప్లస్ 2j మైనస్ j ప్లస్ j మైనస్ 3k ప్లస్ 2k అంటే మైనస్ k. ఇప్పుడు ఏ బార్ మైనస్ బి బార్ అంటే ఇందులోంచి ఇది మైనస్ చేయాలి. ఐ మైనస్ 3i మైనస్ 2i 2j మైనస్ ఆఫ్ మైనస్ j మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3j మైనస్ 3k మైనస్ ఆఫ్ ప్లస్ 2k అంటే మైనస్ 2k అంటే మైనస్ 5k. ఇప్పుడు ఈ రెండింటిని పెర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏ బి రెండు వెక్టర్స్ ఉంటే అట్లనే పెర్పెండిక్యులర్ ప్రూవ్ చేయమంటే ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే 0 వస్తే పెర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి అన్నాడు కదా, ఏ ప్లస్ బి డాట్ ఏ మైనస్ బి. ఓకే, అంటే ఏంటి, ఈ ఐజేకే కోఎఫిషియెంట్స్ మల్టిప్లై చేయడం అంత అంతకుమించి ఏం లేదు. 4 ఇంటూ మైనస్ 2 మైనస్ 8, 1 ఇంటూ 3 ప్లస్ 3, మైనస్ 1 ఇంటూ మైనస్ 5 ప్లస్ 5, 5 ప్లస్ 3 అంతా 8, 8 మైనస్ 8 అంతా 0. ఓకే, ఏ ప్లస్ బి డాట్ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి డాట్ ఏ మైనస్ బి అంతా 0 వచ్చింది. సో దేర్ ఫోర్ ద గివెన్ వెక్టర్స్ ఆర్ perpendicular to each other. నెక్స్ట్ ఏమన్నాడు వాడు, స్కెచ్ ద గ్రాఫ్ ఆఫ్ ద ఫంక్షన్ cos 2x ఇన్ ద ఇంటర్వెల్ క్లోజ్ ఇంటర్వెల్ 0, అన్నాడు. ఈ గ్రాఫ్ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలి. ఇన్ ద ఇంటర్వెల్ 0 to π అన్నాడు.
ఇప్పుడు మనం ఫస్ట్ వాల్యూస్ వేసుకుంటే వాల్యూస్ టేబుల్ ఎక్స్ నేను 4 0 45 90 1 2 3 4 ఓకే ఎక్స్ ఈ ఫంక్షన్ వచ్చేసరికి మనం మామూలుగా కొంచెం జాగ్రత్తగా వాల్యూస్ వేసుకోవడానికి కాజ్ ఎక్స్ కూడా తీసుకున్నాం, కానీ గ్రాఫ్ గీసేటప్పుడు వేయం. ఇదంతా కాస్ 2x అనుకుందాం. 0 45 90 135 180. నాకు వాల్యూస్ బాగుండాలి, కొంచెం ఈజీగా అయిపోవాలి కాబట్టి అలా 45 ఇంటర్వెల్లో తీసుకున్నాను నేను. ఇప్పుడు కాస్ 0 అంత మనం ఆ వాల్యూస్ కూడా మర్చిపోయినా ఫస్ట్ వేసుకోవచ్చు, సైన్ వేసుకుని తర్వాత కాజ్ వేసుకోవచ్చు, ఇందాక క్వశ్చన్లో చెప్పినట్టు. వీటితో మనకు పని లేదు, అవి సైన్ కదా. ఈ కాజ్ బి, కాజ్ 0 అంతా 1, కాజ్ 45 అంతా 1/√2, కాజ్ 90 అంతా 0. ఇప్పుడు మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. కాజ్ 135 అంటే కాజ్ 90 ప్లస్ 45, కాజ్ 90 ప్లస్ థీటా. ఇది ఎలా ఉంటుంది, అది మనకు కావాల్సిన టీ కప్స్ అనేది చాలా జాగ్రత్త రావాలి. కాజ్ 90 ప్లస్ థీటా, 90 ప్లస్లో ఉంది కాబట్టి అక్కడ సైన్ కొసికంటే పాజిటివ్ అవుతాయి. ఇదేమో కాజ్ నెగిటివ్ అవుతుంది కదా, కావాల్సిన టీ కప్స్ కాన్సెప్ట్ అందుకే నేర్చుకోవాలి. ఇప్పుడు ఇది ఏమవుతుంది, మైనస్ సైన్ 45 అవుతుంది. సైన్ 45 అంతా 1/√2, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1/√2. ఓకే, ఇప్పుడు కాజ్ 180 ఉంది. కాజ్ 180 అంటే కాజ్ 90 ప్లస్ 90 అంటే మైనస్ సైన్ 90. సైన్ 90 అంతా 1 అంటే మైనస్ ఉంది కాబట్టి -1. ఓకే, ఇప్పుడు కాస్ 2x, కాస్ 2 ఇంటూ 0 కాస్ 0 1. ఇప్పుడు 45, కాస్ 2 ఇంటూ 45 అంటే కాస్ 90 0. ఇప్పుడు కాస్ 2 ఇంటూ 90 అంటే కాస్ 180 అంటే ఎంత -1. ఇప్పుడు కాస్ 2 ఇంటూ 135 అంటే కాస్ 270. కాస్ 270 అంటే కాస్ 180 ప్లస్ 90 అంటే మైనస్ కాస్ 90 అంటే ఎంత 0 వచ్చింది మనకి. కాస్ 90 0 కదా. ఇప్పుడు కాస్ 2 ఇంటూ 180 కాస్ 360, కాస్ 360 అంటే కాస్ 180 ప్లస్ 180, కాస్ 180 ప్లస్ థీటా మైనస్ కాస్ 180. మైనస్ని పక్కన పెడితే ఫస్ట్ కాస్ 180 ఎంత -1, మైనస్ ఆఫ్ -1 ఎంత 1. ఓకే, ఇప్పుడు మనం దీన్ని చక్కగా గ్రాఫ్ వేసుకుంటే అయిపోతుంది. ఇది ఎక్స్, ఇది వై, ఇక్కడ 0 తీసుకుంటే ఇది 45 అనుకుందాం, ఇది 90. కాస్ 2xకి, కాస్ x కాదు కాస్ 2xకి ఇది 135, ఇది 180 అనుకుందాం. ఇక్కడ వాల్యూ 1 తీసుకుందాం పాజిటివ్ వైలో, ఇక్కడ నెగిటివ్ వాల్యూ -1 తీసుకుందాం. ఇప్పుడు కాస్ 2xకి 0 దగ్గర ఎంత 1 అంటే ఇక్కడ పాయింట్. ఇప్పుడు 45 దగ్గర 0 పాయింట్ ఇక్కడ -1 కింద దగ్గర 90 దగ్గర. 135 దగ్గర ఎంత 0, 180 దగ్గర ఎంత 1 పైకి లేస్తుంది ఇక్కడ. ఓకే, ఈ పాయింట్స్ని ఇలా కంబైన్ చేసుకుంటే ఇక్కడ నేను బోర్డు మీద వేసాను కాబట్టి కొంచెం నీట్గా రాలేదు గ్రాఫ్, మనం స్కేల్ పెన్సిల్ యూస్ చేస్తుంటే కొంచెం బాగా వస్తుంది. ఓకే, కాస్ 2x గ్రాఫ్ వచ్చేసరికి అది.
నెక్స్ట్ ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 9th క్వశ్చన్ ఏమన్నాడు వాడు, కాస్ స్క్వేర్ 52.5 degrees మైనస్ సైన్ స్క్వేర్ ఏమన్నాడు వాడు 22.5 degrees అన్నాడు. ఓకే, ఇది ఎలా ఉంది, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా ఉంది. మనం ఫార్ములా ఏంటి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బికి ఫార్ములా ఏంటి మనకి, కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. ఇది వచ్చేసరికి ఫార్ములా మనకి కాస్ ఏ ప్లస్ బి అంటే 52.5 ప్లస్ 22.5. 52 ప్లస్ 22 అంతా 74, హాఫ్ 1 కదా. కాస్ స్క్వేర్ 75 కాస్ ఏ ప్లస్ బి కదా, కాస్ 75 ఇంటూ కాస్ ఏ మైనస్ బి, హాఫ్ మైనస్ హాఫ్ అలాగే 0 కదా. 52లోంచి 22 తీసేయండి, ఎంత వస్తుంది, 52లోంచి 22 తీసేస్తే 0 30. ఓకే, కాస్ 30. ఇప్పుడు మనకి ఈ కాస్ 75ని ఎలా రాసుకోవచ్చు, ఫస్ట్ కాస్ 75 వాల్యూ తెలియాలి మనకి. కాస్ 90 మైనస్ 15 అని రాసుకోవచ్చు కదా దీన్ని. 75 ప్లస్ 15 అలాగా 90 దీన్ని కాస్ 90 మైనస్ 15 అని రాసుకోవచ్చు కదా. కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా అంటే సైన్ 15 ఇంటూ కాస్ 30. మనకి కాస్ 30 ఎంత మనకి, ఆ వాల్యూ కూడా రాసుకున్న తర్వాత మనకు కాస్ 30 వాల్యూ తెలిపోయిన మామూలుగా తెలిసిందే కదా. సైన్ వాల్యూస్ రాసి తర్వాత కాజ్ వాల్యూస్ రాసుకుంటాం. ఇది సైన్, కాజ్కి వచ్చేసరికి ఏంటి 1, ఇది √3/2 అవుతుంది. కాస్ 30 వచ్చేసరికి మనకి అంతా √3/2. సైన్ 15 degrees ఇంటూ √3/2. కొంతమందికి డౌట్ రావచ్చు సైన్ 15 వాల్యూ గుర్తుపెట్టుకోవాలని, నాట్ నెసరీ. సైన్ 45 మైనస్ 30 ఎంత, 15 కదా, సైన్ 15 కదా. ఇప్పుడు దాన్ని మనం సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది. మనకు సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకే, సైన్ 45 ఎంత 1/√2, కాస్ 30 ఎంత √3/2 మైనస్ కాస్ 45 ఎంత 1/√2, సైన్ 30 ఎంత 1/2. మల్టిప్లై చేసుకుంటే √3 ఇంటూ 1 √3/2√2. ఇది జస్ట్ మనం ఈ √3/2తో ఇంకా ఈ హోల్ని మల్టిప్లై చేయాలి. దాన్ని జస్ట్ ఇందాక మనం ఇప్పుడు మనం సైన్ 15 కట్టుకున్నాం అంతే. 1 ఇంటూ 1 1 2√2. దీని మొత్తాన్ని మనం దేంతో మల్టిప్లై చేయాలి, √3/2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎల్సిఎం అలాగే 2√2 కదా. √3 మైనస్ 1/2√2 ఇంటూ √3/2 ఇలా వదిలేయచ్చు, లేదా ఇంకో స్టెప్ వేయచ్చు. √3 ఇంటూ √3 ఎంత 3 మైనస్ 1 ఇంటూ √3 మైనస్ √3/3 మైనస్ √3/2 2 4 ఇంటూ √2 4√2. ఈ స్టెప్ వేసినా వేయిపోయినా పర్లేదు. లాస్ట్ ఆన్సర్ వచ్చేసరికి 3 మైనస్ √3/4√2. ఓకే, లాస్ట్ క్వశ్చన్ మనకి హైపర్బోలిక్ ఫంక్షన్స్లోది. లాస్ట్ ఇదే 10th సమ్. సైన్ హెచ్ఎక్స్ ఎంత ఇచ్చాడు 3/4 అన్నాడు. అడు ఏమడిగాడు, కాస్ హెచ్ ఆఫ్ 2x ఈజ్ ఈక్వల్ టు కాస్ h2x అండ్ సైన్ హెచ్ ఆఫ్ 2x ఎంత కనుక్కోమన్నాడు. కనుక్కుందాం. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటది, కాస్ స్క్వేర్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా తెలుసు మనకి. ఇప్పుడు కాస్ స్క్వేర్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ హెచ్ఎక్స్ అంటే ఎంత 3/4 హోల్ స్క్వేర్ అంటే 9/16 ఈజ్ ఈక్వల్ టు 1. కాస్ స్క్వేర్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 9/16 అడే వెళ్ళిపోతాయి 1 ప్లస్ 9/16. దీనికి ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది, 16 ప్లస్ 9/16 అవుతుంది. అంటే ఎంత
25/16 అవుతుంది. కాస్ స్క్వేర్ హెచ్ఎక్స్ అంటే 25/16. కాస్ హెచ్ఎక్స్ అంటే √25/16. దీనికి రూట్ వస్తుంది కదా. √25 అంటే 5, √16 అంటే 4. కాస్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/4. ఇప్పుడు మనకు కాస్ హెచ్ఎక్స్ సైన్ హెచ్ఎక్స్ వాల్యూ వచ్చింది. మనకి ఇంకో ఫార్ములా తెలుసు ఏంటి, కాస్ స్క్వేర్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ 2x అనే ఫార్ములా తెలుసు మనకి. కాస్ స్క్వేర్ హెచ్ఎక్స్ అంటే 25/16 ప్లస్ సైన్ స్క్వేర్ హెచ్ఎక్స్ అంటే 9/16 ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ 2x అంటే 34/16. దీనికి యాడ్ చేసుకోవచ్చు కదా, 17/8. మనకి ఇప్పుడు కాస్ హెచ్ 2x ఎంత, 17/8. కాస్ హెచ్ ఎక్స్ వాల్యూ ఇక్కడ 5/4గా మనకి ఇక్కడ రాసుకున్నాం. కాస్ హెచ్ ఎక్స్ ఎంత, ఇది మనం క్వశ్చన్ ఇవ్వలేదు, ఫైండ్ అవుట్ చేసుకున్నాం, కింద రబ్ చేసాను రాసుకుంటున్నాను ఇక్కడ. సైన్ హెచ్ ఎక్స్ వాల్యూ ఎంత, సైన్ హెచ్ 2x వాల్యూ ఎంత, మన ఫార్ములా 2 sin hx cos hx ఈక్వల్ టు 2 sin hx అంటే 3/4, అదంతా 5/4. 2 4 2 టైమ్స్ క్యాన్సిల్ కదా, ఈక్వల్ టు 15/8. sin hx ఎంత 15/8. sin h 2x ఎంత 15/8. ఇందాక cos h 2x ఎంత వచ్చింది 17/8. మనం ఇప్పుడు 1 Aలో 2 మార్క్స్ అన్ని డిస్కస్ చేస్తాం.